చేస్తున్నటువంటి దందాలను ప్రశ్నించాడని నువ్వు ఆ రోజు ఇంటికి వెళ్ళావా లేకుంటే దేనికి ఇంటికి వెళ్ళావా నేను అడుగుతా ఉన్నా. ఒక శాసనసభ్యుడిగా వెళ్ళి నీ ప్రవర్తన ఎలా ఉండాలి, అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానికం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అక్కడ వస్తున్నటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్. దురదృష్టవశాత్తు దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యుడు. మీరు చూడండి ఎలా ఉన్నాడు. అర్ధరాత్రి ఇంకో ఇంటికి వెళ్ళి తలుపు దొరుకుతూ ఉన్నాడు. ఎక్కడన్నా చూసామన్నా మనం ఇట్లా? తన గేటు దగ్గరికి వెళ్ళి పాపం ఇడిపోయిన శ్రీనివాసరావు గారి మిస్సెస్ అనుకుంటావిడి, ఆవిడ అక్కడ ఉండి ఇంట్లోకి రానీయకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిఐ. అదే సిఐ అక్కడ నుంచోపోతే ఏంటన్న పరిస్థితి? అదే సిఐ అక్కడ నుంచోపోతే ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఈ రాష్ట్ర ప్రజానానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అదేవిధంగా ఇంకోటి ప్లే చేయండి. శ్రీనివాస్ ఇంటి వద్ద హత్య చేశారు చింతమనేని. ఇద్దరిలో ఎవరు ముందున్నారంటూ పోలీసుల సమక్షంలోనే వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఒక శాసనసభ్యుడు మాట్లాడే విధానం అన్నది ప్లే చేయాలి. వాళ్ళ పవన్ కళ్యాణ్ అసలు ఎలక్షన్స్ లో కన్సాలిడేషన్ ఇస్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర నేను ఇక్కడ రీసెంట్ గా కూడా చెప్తున్నాను, వాళ్ళ పవన్ కళ్యాణ్ అసలు ఏటి స్థాయి లేదు. ఢిల్లీలో దొల్లగొట్టి దోపేసి పంపించారు, కానీ ఆంది తుఫాను ఇలాంటి పెద్ద పెద్ద పకోడీ కబుర్లన్నీ బయటికి ప్రజలకు కాన్క్లేవ్ టైప్ లో నడుస్తున్న టైప్ లో మీరు క్రోనికల్ రాజ్ గారు ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు పోలీసులు నెట్టుతూ ఉన్నాడు అన్న. అక్కడ ఉన్నటువంటి పోలీసులు నెట్టుతూ ఉన్నాడు. నేనైనా బ్రతుకుండాలి, వాడైనా బ్రతుకుండాలి అంటాడు. నన్నే ఆపుతారా అంటాడు డిఎస్పీని. ఇల్లు నేలమట్టం చేయాలంటాడు. గేట్తో వెళ్ళిపోతున్నారు అని వాళ్ళ కార్యకర్తలు అంటున్నాడు. అంటే ఇది చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అంటే అసలు ఒకసారి ఇంకొకటి చూడండి అన్న, అక్కడికి ఆయన ఎలా వచ్చాడు అనేది చూడండి. ఇది మెయిన్ నేను చెప్తాను. ఒక జేసీబీ తీసుకుని ఒక శాసనసభ్యుడు అర్ధరాత్రి ఒక ఇంటి మీద దాడా. ఎక్కడన్నా చూసామన్నా ఇది? నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, జేసీబీ అయినా రాజ్యాంగం కంటే పెద్దది కాదన్న ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఆ విధంగా జేసీబీని తీసుకెళ్లి ఇల్లుని కూలగొట్టేటువంటి ప్రయత్నం అర్ధరాత్రి పూట ఆ ఇంట్లో మహిళలు లేరా? ఈరోజు నేను ఒకటే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. నేను కూడా నిన్న క్లారిఫికేషన్ కోసం కూడా మీడియా సోదరులందరినీ కూడా అడిగాను. ఆ వీడియోస్ కూడా తెప్పించుకుని చూశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళందరూ కూడా ఈ విషయం మీద ఇలా ఉన్నారు అంటే, నేను చూస్తే కూడా ఇడుపుగంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఇతను చేస్తున్నటువంటి లిక్కర్ దందా మీద మాట్లాడాడు. మేము మాట్లాడాం. మేము బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళాం. బెల్ట్ షాప్ దగ్గర సెల్ఫీ దిగాం. ఎందుకంటే మా నియోజకవర్గంలో 300 పైచీలకు బెల్ట్ షాపులు రన్ చేస్తూ ఉన్నారు. అన్నీ తన కంట్రోల్లోనే పెట్టుకుని రన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మట్టి మాఫియా జరుగుతుందని ఆయన మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే ఇది మాట్లాడాడో అప్పుడు నేను చూసినటువంటి విషయం ఏంటంటే, చింతమనేని ఫాలోవర్ ఒక అతను వచ్చి ఈవేళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం నేను విన్నాను. ఇడుపుగంటి శ్రీనివాస్ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడటం జరిగింది. దాని కౌంటర్గా ఇడుపుగంటి శ్రీనివాస్ మళ్ళీ ఆయన మాట్లాడేటప్పుడు దాని గురించి మళ్ళీ చింతమనేని గారి గురించి మాట్లాడటం జరిగింది. ఇది ఇద్దరిని నేను ఖండిస్తూ ఉన్నా. ఎవరు కూడా మహిళల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నాం? ఈరోజు నేను రాజకీయాల్లో ఉంటే నా గురించి మాట్లాడండి. ఇడుపుగంటి శ్రీనివాస్ మాట్లాడాలనుకుంటే తన గురించి మాట్లాడుకోవాలి. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుకుంటే తన గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఈరోజు మహిళలను తీసుకురావడం అనేది మేము ఖండిస్తున్నాం. కానీ ఒకవేళ ఎవరన్నా అలా మాట్లాడితే ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడిగా తన డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పగల కూర్చుని దాని విషయాన్ని చర్చించి, లేకపోతే లా నీడ్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతేగాని నువ్వెవరు చేతుల్లోకి తీసుకోవటానికి, నువ్వెవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి?
చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండటమే కాకుండా ఏలూరులో దెందలూరు నియోజకవర్గంలో ఒక భయభ్రాంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి నువ్వెవరు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏమని మెసేజ్ ఇస్తూ ఉన్నావు ఈరోజు రాజకీయాల్లో? ఈ పద్ధతులు కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. పోనీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఓకే ఆయన పని చేశాడు, నేనేమనుకున్నానంటే నేను కానీ రాష్ట్ర ప్రజానీకం అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్తూ ఉంటారు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తూ ఉంటారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఏ చర్య తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా ఒక శాసనసభ్యుడు తాగేసి ఏలూరు నడిబొడ్డున 2-3 గంటల పాటు ఒక ఇంటి మీదకి జేసీబీ తీసుకువెళ్లి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది ఏ విషయమైనప్పటికీ కూడా ఆ శాసనసభ్యుడిని ఖండించేటువంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు అని అడుగుతా ఉన్నాం. క్రమశిక్షణ గల పార్టీ అని, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అని చెప్పి మీరు చెప్పుకోవటం కాదు, దాన్ని చేతల్లో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షుడిగా లేరు. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? ఒక వ్యక్తి ఆ విధంగా, అదే ఒక సామాన్య వ్యక్తి తాగేసి జేసీబీ తీసుకుని ఏదన్నా ఇంటి మీదకి వెళ్తే నిమ్మకి నీరెత్తనట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా, పోలీస్ యంత్రాంగం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అసలు అది పోనే ఖండించిందా అంటే అది కూడా లేదు. మీ పార్టీలో మీరు సస్పెండ్ చేసుకుంటారా, ఉంచుకుంటారా, అది మీ పార్టీ విషయం, అది మాకు అనవసరం. కానీ రాష్ట్ర ప్రజానికానికి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అదే ఏ శాసనసభ్యుడైతే మీరు వెనకేసుకుని వస్తూ ఉన్నారో, ఏదైతే అన్యాయాల గురించి మీరు ఏదైతే శాసనసభ్యుడు ఏది చేసినా కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే గత చరిత్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఈ శాసనసభ్యుడు గతంలో ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి తెలుసు. ఆనాడు తన యొక్క మట్టి సామ్రాజ్యానికి అడ్డు వచ్చిందని చెప్పి ఎంఆర్ఓ వనజాక్షి ఘటన, అది ఇంకా రాష్ట్ర ప్రజలు గుర్తే ఉండుంటుంది. ఆనాడు స్టేజ్ మీద ఒట్టి వసంత్ కుమార్ అనే గారిని ఆ రోజు మంత్రిగా ఉంటే ఆయన్ని తోసేసేటువంటి ప్రయత్నం. ఇంతకంటే పోలీసు అధికారులపై వివిధ సందర్భాల్లో దాడి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆ పోలీసు అధికారుల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అదేవిధంగా కొల్లేరులో ఫారెస్ట్ అధికారులపై ఘర్షణ, దాడి. పోనీ పెడితే ఆర్టీసీ బస్ డ్రైవర్ పై ఘటన. గుర్తు అంటే రాష్ట్ర ప్రజానికి అన్ని గుర్తే ఉండుంటాయి. మా నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా అసలు చివరికి గొర్రెలు ఆయన వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చాయని గొర్రెల కాపరిని మీదని కూడా కొట్టి ఆ గొర్రెని కూడా కారులో వేసుకెళ్ళిపోయినటువంటి సందర్భాలు. అంటే నేను అనేది, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు ఖండించేస్తే, ఇలాంటి వ్యక్తిని మీరు ఖండిస్తే, మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ క్రమశిక్షణలో మీరు నడిపితే ఇటువంటి వ్యక్తులు తయారవరు. ఇటువంటి వ్యక్తులు ఇటువంటి చేయాలంటే భయపడతారు కదా, ఎందుకు మీరు వాటిపైన చర్య తీసుకోవటం లేదు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఈ వ్యక్తిని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాకో, అబ్బాయి చౌదరి వచ్చాకో ఇతని మీద కేసులు పెట్టాము అనేటువంటి భ్రమలో మీరు మాట్లాడటం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఈ వ్యక్తి పైన 95 కేసులు పైచిలుగ్గా ఉన్నాయి. ఈరోజు అసలు ఈ చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి మీద రౌడీ షీట్ ఎవరు తెరిశారు? చంద్రబాబు నాయుడు గారు తెరిశారు. మీరే తెరిశారు రౌడీ షీట్ అని. మీరే రౌడీ షీట్ తెరిచి ఈ వ్యక్తిని నేను ఈరోజు మిమ్మల్ని, మీ శాసనసభ్యుని ఈరోజు మీరు మందలించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి గుర్తు చేయడానికే ఈరోజు ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఎందుకంటే మీరు మందలించకపోతే ఈరోజు ఒక శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గానికి పెద్దగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గాన్ని యొక్క అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపించాల్సినటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి ఎంతసేపు కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణం. అసలు ఏం జరుగుతూ ఉందో చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో మీకు తెలుస్తూ ఉందా? ఈరోజు అసలు మీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మీకు పనిచేస్తూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు డెఫినెట్గా రాజకీయాలు అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, రాజకీయ వేడి ఉంటుంది.
ఎలక్షన్ అవ్వగానే ఆ వారం రోజులో ఆ 10 రోజులో ఈ కార్యకర్తలో ఆ కార్యకర్తలో జోష్లో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ దాన్ని కంటిన్యూటీగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. నియోజకవర్గ అభివృద్ధి పైన ధ్యాస పెట్టకుండా ఇంకా కూడా గొడవలు కుట్రలు. ఈరోజు ఈ కుట్రలకి ఈరోజు ప్రతి ఒక్క ఆ రోజు అక్కడ జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికంలో ఆయనకు కూడా మీరే కదా ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలందరికీ మీరే కదా ముఖ్యమంత్రి. ఇలాంటి మీరు ప్రోత్సహించి ఖండించకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉందో కూడా మీకు కొన్ని చూపిస్తాను. దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చాయో లేదో మీకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి ఈ 2 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనల్ని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసే విధానంగా మీకు ఈరోజు చూపిస్తా ఉన్నాం. ఇది మీరు చూస్తే ఆయన మేడుకొండ కృష్ణ గారని ఒక పార్టీ, ఆయన ఒక గ్రామ సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి, ఆయన ఒక ఎంపీపీగా చేసినటువంటి వ్యక్తి. వాళ్ళని చూడండి ఏ విధంగా కొట్టేటువంటి పరిస్థితితో, వాళ్ళ కారుని ఏ విధంగా నాశనం చేశారో చూడండి. గుణపాన్ని తీసుకెళ్లి కారు మధ్యలో మీరు గుచ్చటం జరిగింది ఆ కారు మీద. ఇది మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కారు వెళ్తుంటే ఆపి చేసినటువంటి సంఘటన. తీసుకువెళ్ళండి అన్న, ఇది పైన ఒకసారి. అది మా దెందులూరు మండల వైస్ ఎంపీపీ వేమూరు జితేంద్ర కుమార్ గారు పెట్రోల్ బంక్ని కానీ ఆయన ఇంటి కానీ ఆ ఇంటిని ముట్టడించి కార్లు పెట్రోల్ బంకు అంటే ఒక వ్యాపారం చేసుకోకూడదా, ఆ పెట్రోల్ బంక్ని నాశనం చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇది మా జెడ్పీటీసీ గారి ఇల్లు. మా జెడ్పీటీసీ గారి ఇంట్లో నిట్టా గంగరాజు గారి నాన్నగారు ఉంటే వారిపైన దాడి, వారి ఇంటిపైన రాళ్లు వేసినటువంటి సందర్భం. ముందుకెళ్ళండి అన్న. ఇది పొన్నూరు సుబ్బారావు అన్నని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫామ్ని తగలబెట్టేసినటువంటి సంఘటనలు. చిన్న చిన్న రైతుల యొక్క ఒకసారి నెక్స్ట్ వెళ్ళండి. ఇది కామిరెడ్డి నాని మా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన ఇంటి దగ్గర చేసినటువంటి ఘనకార్యం. పార్టీ ఆఫీసు ఇల్లు కూడా చూడండి ఏ విధంగా డ్యామేజ్ చేశారో. ఇది సాక్షాత్తు నా ఇంటిపైనే దాడి. ఏదో ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం. సాక్షాత్గా నా ఇంటిపైనే దాడి చేసి నా ఇంటి మీద రాళ్లు వేసేటువంటి ప్రయత్నం చేసి, అది చూడండి రాళ్లు తీస్తున్న టీడీపీ గుండాలు నా ఇంటి దగ్గరికి వచ్చి, నేను ఉండేటువంటి నివాసం ఉండేటువంటి నా ఇంట్లో 70 సంవత్సరాలు దాటినటువంటి తల్లిదండ్రులు ఉంటున్నటువంటి మా ఇంట్లోకే వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో ఎవరూ బతికే పరిస్థితి లేకుండా క్రియేట్ చేసేటువంటి వైనం ఈరోజు. అదేవిధంగా ఈరోజు తోటలు కూడా ఆపేటువంటి ప్రయత్నం. ఎవడో డబ్బులు తీసుకున్నాడు అనేటువంటి ఒక అభూత కల్పనకు సృష్టిస్తూ అబద్ధాలను నిజాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ కొల్లేరు ప్రజల్ని వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి కావాలని నా ఇంటి మీద దాడి చేయించి ఈరోజు నా సొంత తోట, అది కూడా నా తోట కాదన్న, ఎవరైతే మా ఇంట్లో మా సిస్టర్స్ ఉన్నారో వాళ్ళకి పెళ్లిగా కానుకగా మేము ఇచ్చినట్టు ఎప్పుడో వాళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళ పొలంలో 100 ఎకరాల పొలాన్ని నాశనం చేసేసి ఈరోజు ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి మేము రైతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మా కుటుంబంలో 2 ఆడపిల్లలకి ఇచ్చినటువంటి తోటని 100 ఎకరాల తోటని ఇప్పటికి కూడా నాశనం చేసి 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి పామాయిల్ తోటను కూడా నాశనం చేసినటువంటి ఘనకార్యం కూడా మీ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్న విషయం మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఇంట్లోనే మహిళలు ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? మీ ఇంట్లోనూ మీ తెలుగుదేశం నాయకుల ఇంట్లోనే మహిళలు ఉంటారా? ఈరోజు అబ్బాయి చౌదరి ఇంట్లో మహిళలు లేరా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంట్లో మహిళలు ఉండరా? వాళ్ళకి ప్రాపర్టీస్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదా? ఉంటే ఈ విధంగా మీరు డ్యామేజ్ చేస్తూనే ఉంటారా? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? మా కుటుంబం పొలంలోకి రౌడీ మోకలను పంపిస్తూ ఆ పొలాలను నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. కేవలం ఈరోజు గతంలో మీ పార్టీ ఆఫీస్ కనో లేకపోతే మీ ఇంటి మీద కనో దాడికి వచ్చారని చెప్పి కేసులు పెట్టి వాళ్ళని ఈరోజు జైలుకి పంపించినటువంటి మీ ప్రభుత్వం, ఒక పక్క మీరు నీతులు చెప్తూ ఇంకో పక్కేమో
మీ పార్టీ వాళ్ళకైతే ఒక సిద్ధాంతము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లు, వాళ్ళ తోటలు, వాళ్ళ ప్రాపర్టీస్ అయితే ఇంకో సిద్ధాంతమా మీకు అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఏదైనా అనుకుంటున్నారేమో. నేను ఒకటే చెప్తా ఉన్నా, పొలిటికల్ పవర్ ఈజ్ టెంపరరీ, గవర్నమెంట్ పొజిషన్స్ ఆర్ టెంపరరీ. అదేవిధంగా ఎమ్మెల్యే పోస్ట్, ఎంపీ పోస్ట్, మినిస్టర్ పోస్ట్, చీఫ్ మినిస్టర్ పోస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ, బట్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ పర్మనెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ the rule of law is permanent and you have to protect the rule of law. రూల్ ఆఫ్ లాని ప్రొటెక్ట్ చేయకుండా చేసి ఇలాంటి ఎవరైతే ఇలాంటి చేష్టలు చేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మీరు ఖండించకుండా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు. కానీ అదేవిధంగా మాట్లాడితే ఇదంతా కూడా రెడ్ బుక్. ఏందన్నా ఈ రెడ్ బుక్? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనేది మీరు ఎప్పుడైతే ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేపట్టడం మొదలు పెట్టారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాజ్యాంగాన్ని పాటించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడులు. మీకు తెలియటల్లా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మీరు తెచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మొన్న నా ఇంటి మీద జరిగింది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగింది, నిన్న జరిగింది మీ ఇంటికే వచ్చింది, మీ తెలుగుదేశం నాయకుల ఇంటి ముందుకు వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల ఇంటి ముందుకే వచ్చిందనటానికే ఉదాహరణ నిన్న లాయర్ ఈడుపుగంటి శ్రీనివాస్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడో ఆయన ఇంటికే వచ్చి మీరు దాడి చేశారంటే రెడ్ బుక్ రాజ్యాంగం మీ ఇంటికే వచ్చింది, గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నా. ఇకనైనా ఈరోజు నేను ఒకటో అడుగుతున్నా, will you stand with the rule of law? Will you stand with those who believe that they are above? ఎవరైతే ఈరోజు నేను చట్టానికంటే పెద్దవాడిని అని భావంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరందరూ కూడా అటువంటి వ్యక్తులకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రశ్నిస్తాననేటువంటి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, ఏం ప్రశ్నిస్తున్నారు మీరు? ఇదేనా అర్ధరాత్రి ఒక ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం? మేమేమి ఇక్కడ మహిళల్ని కించపరచమని మేము కానీ మా పార్టీ కానీ ఎక్కడా చెప్పట్లా. కానీ దేన్నైనా కూడా చట్టపరంగా న్యాయపరంగా తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది మరొకసారి మీకు గుర్తు చేయాలని ఈ విధంగా